గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాల్లో హరిదేవేరి అద్భుత దర్శనం. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి దేవికి శుక్రవార అభిషేకం. తిరుపతి కపిలతీర్థంలో ఉత్సవ శోభ. శ్రీ చంద్రశేఖర స్వామి వారికి ఊంజల్ సేవ. తిరుమలలో వేసవికి సమర్థవంతంగా ఏర్పాట్లు. సామాన్య భక్తులకు శీఘ్రంగా దర్శనం కల్పించడానికి చర్యలు. సమీక్షా సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. గరుడ సేవలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని దర్శనం. తొండమనాడులో స్వామివారికి కళ్యాణ మహోత్సవం. శ్రీవారి దేవేరి సిరుల తల్లి శ్రీ పద్మావతీ దేవి అభిషేక ద్రవ్యాల్లో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవార అభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి శుక్రవార అభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. పుష్ప తోరణాలతో అలంకరించిన స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధరల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సర్వభూపాల వాహనంపై వేంచేసి భక్తులకు దర్శనమిచ్చారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వరాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారికి ఊంజల్ సేవ, సర్వభూపాల వాహన సేవలు ఆగమోక్తంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా భక్తజన రంజకంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయం సంధ్యవేళ స్వామివారికి ఊంజల్ సేవను నిర్వహించారు. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. ఆపై మేళతాళాలు, వేదమంత్ర పఠనాదుల నడుమ ఊంజల్ సేవను నిర్వహించి నీరాజన సమర్పణ చేశారు. ఆపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సర్వభూపాల వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చకులు సకలాభరణ భూషితంగా అలంకరించి సర్వభూపాల వాహనంపై ఆసీనులను గావించారు. అనంతరం పూజాధికాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. ఆపై కళా బృందాల కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ జూబ్లీ హిల్స్ ఆలయ వీధులలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సర్వభూపాల వాహన సేవ ఉత్సవ రమణీయంగా జరిగింది. గోవర్ధనోద్ధార గోపకుమార
समरूप बहुल प्रताप नंद गोप कुमारा नवनीत चोरा नंद गोप कुमारा नवनीत चोरा चंदन मंदार समकीर्तिहारा श्रीराज गोपाल चिरकीर्ति जाला कारुण्य गुणशील कल्याण అలాగే స్వామివారికి కనుల పండుగగా నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ సాంస్కృతిక నీరాజన సమర్పణ భక్తులను తన్మయత్వంలో ఓలలాడిస్తోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్కు చెందిన సద్యోని డాన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఆశ్రిత శ్రీజ కూచిపూడి నృత్యం, అలాగే గాయత్రి స్కూల్ ఆఫ్ డాన్స్ కు చెందిన కుమారి సాయి శృతి కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చరణ శ్రీమన్నారాయణ 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 శ్రీపాదమే చరణ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో శుక్రవారం సాయంత్రం శ్రీ చంద్రశేఖర స్వామివారి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళకరంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల అనంతరం 3 రోజుల పాటు స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించడం సంప్రదాయం. ఫిబ్రవరి 18 నుండి 20వ తేదీ వరకు జరిగే ఊంజల్ సేవలో భాగంగా ఆఖరి రోజైన శుక్రవారం అర్చకులు మనోన్మణి సమేత శ్రీ చంద్రశేఖర స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువదీర్చారు. ఊరేగింపుగా కపిలతీర్థం ప్రాంగణంలోని వాహన మండపానికి తీసుకువచ్చి ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, వేదమంత్రాల నడుమ స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తుల రద్దీకి అనుగుణంగా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కా ప్రణాళికతో సమర్థవంతంగా చేపడుతున్నట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన వేసవి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ గత 2-3 సంవత్సరాల వేసవి డేటాను విశ్లేషించి దర్శనాల సంఖ్య, వేచి ఉండే సమయం, తరువాతి రోజు దర్శనాలకు క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల సంఖ్య వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ఈసారి ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సాంకేతిక వినియోగాన్ని మరింత పెంచి ప్రతి నిమిషాన్ని పర్యవేక్షిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ డేటా ఆధారిత ప్రణాళికతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కాకుండా సామాన్య భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. రాబో సమ్మర్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆఫీసర్స్ అందరూ హెచ్ఓడీస్ తోటి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది.
దీంట్లో పూర్తి స్థాయిలో రాబోయే సమ్మర్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని నిర్ణయించడం జరిగింది. అలానే లాస్ట్ 2 సమ్మర్లో కూడా ఉండే డేటాను కూడా తీసుకొని డేటా అనాలిసిస్ చేయడం జరిగింది. సమ్మర్లో ఓవరాల్గా మంత్లో ఎంత దర్శనం చేయించాము, ఎంత వెయిటింగ్ అవర్స్ ఉన్నాయి, అలానే ఎంత క్లోజింగ్ బ్యాలెన్స్కి నెక్స్ట్ రోజులో ఎలా ఇంపాక్ట్ అయిందని కూడా పూర్తి స్థాయిలో మనం డిస్కస్ చేయడం జరిగింది. అలానే అన్నదానానికి సంబంధించి కానీ వాటర్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, అలానే సమ్మర్లో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డిస్కస్ చేయడం జరిగింది. దీని ద్వారా సమ్మర్లో హాలిడేస్లో ఎస్పెషల్లీ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో కూడా భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి అకామిడేషన్ కానీ అలానే అన్నదానానికి సంబంధించి మిగతా అన్ని ఏర్పాట్లు కూడా సమర్థవంతంగా ఉన్నాయా లేదా అని కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. దీంతోపాటు ఇంజనీరింగ్కి సంబంధించిన కొన్ని వర్క్స్ కూడా అలానే మాడవీధుల్లో కానీ అలానే మిగతా ప్లేసెస్లో కూడా సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని వైట్ పెయింట్ వేయించడం, అలానే కొన్ని చోట్ల షేడ్ని కూడా ఏర్పాటు చేయడం, వాటర్ కూడా ఎక్కడికక్కడే వాళ్ళకి పిల్గ్రిమ్స్ నడిచి వచ్చే వాళ్ళకు కూడా ఎలా కన్వీనియంట్గా ఎలా పెట్టాలని కూడా డిస్కస్ చేయడం, అలానే బటర్ మిల్క్ కూడా ఎలా ఎన్ని పాయింట్స్లో పెట్టాలి అలానే కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలానే నడిచి వచ్చే యొక్క భక్తులు అలానే పైన ఉండే భక్తుల యొక్క రద్దీని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఎలా ఉండాలి, లాస్ట్ మెడికల్ రివ్యూ సర్వీసెస్ని కూడా రివ్యూ చేసుకొని మరింత మెరుగైన సేవలు ఎలా ఇవ్వాలో కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. వీటితో పాటు ఈసారి ఖచ్చితంగా మనం వచ్చే పిలిగ్రిమ్స్కి వాళ్ళ వెయిటింగ్ టయాన్ని ఎలా తగ్గించాలి, వాళ్ళకి వెయిటింగ్ టయాన్ని తగ్గించి కంపార్ట్మెంట్లో కానీ క్యూ లైన్స్లో కూడా అలానే వాళ్ళు శీఘ్రగతిన ఎలా దర్శనం చేయాలంటే ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఏ కేటగిరీ ఆఫ్ దర్శనాన్ని విషయంలో మనం ఎలా రేషనలైజ్ చేయాలని కూడా ఈరోజు పూర్తి స్థాయిలో డేటాతో సహా డిస్కస్ చేయడం జరిగింది. ఇది మరొకసారి కూడా మిగతా కొంత డేటాని కూడా అడగడం జరిగింది, లాస్ట్ 3 years డేటాని. అవన్నీ కూడా తీసుకొని రాబోయే సమ్మర్లో భక్తుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని నిర్ణయించడం జరిగింది. సో ఈ విధంగా సమ్మర్కి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టడం, ప్రత్యేకంగా రద్దీని దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవడం అనేది ప్రతి సంవత్సరం జరిగేదే. ప్రతిసారి కొంచెం డేటా బేస్ చేసి డేటా ద్వారా టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది ఇంకొద్దిగా ముందుకెళ్ళి డిస్కస్ చేయడం జరిగింది. సో రాబోయే కాలంలో ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు, లాస్ట్ సమ్మర్లో ఆన్ అండ్ యావరేజ్ జూన్లో దాదాపు 82,000 మందికి ఆన్ అండ్ యావరేజ్ దర్శనం చేయించా. అదొక పెద్ద రికార్డ్ అనమాట. ఇదంతా కూడా టైం మేనేజ్మెంట్ వలన చేయడం జరిగింది. ఎఫెక్టివ్గా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేట్ చేయడం కూడా జరిగింది. అలానే లాస్ట్ జనవరిలో మొన్న 2026 జనవరిలో కూడా ఆన్ అండ్ యావరేజ్ దాదాపు 74,000 మంది దాకా మనం దర్శనం చేయించామంటే చాలా పెద్ద మొత్తంలో చేసినట్టు. అలా దీని అందరికి కూడా ఏంటంటే బేసికల్గా తిరుమల అడ్మినిస్ట్రేషన్లో మనం టైంని దృష్టిలో పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్ చేయాలి. ప్రతి మినిట్, ప్రతి అవరు, ప్రతి 5 minutes కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి టయాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకొని దర్శనం శీఘ్రగతిని చేసే విధంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేట్ చేసే విధంగా వర్క్ చేయడం జరుగుతుంది అని సందర్భంగా తెలియజేస్తూ, ఈసారి ఇంకొక అడ్వాంటేజ్ మనకు వచ్చిందంటే మనకి కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఉండటం వలన పూర్తి స్థాయిలో టెక్నాలజీ కూడా వాడుకొని ఇన్ అండ్ అవుట్ అవర్లీ యాడింగ్ ఎంత ఉంది, అవర్లీ ఎగ్జిట్ కూడా ఎలా ఉంది దర్శనం చేసుకున్న తర్వాత, అలానే కంపార్ట్మెంట్లో వెయిటింగ్ అవర్స్ ఎంతసేపు నుంచి ఉన్నారు, ప్రయారిటీలో కొన్ని వెయిటింగ్ అవర్స్ ఉన్న వాళ్ళని ఎలా మనం దర్శనం చేయించాలి అనే దాన్ని కూడా మనం మినిట్ టు మినిట్ మనం కూడా మానిటర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి టెక్నాలజీ కూడా అడిషనల్గా మనకు అడ్వాంటేజ్ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుమలలోని ఏటీసీ కూడలి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పాదరక్షల కేంద్రాన్ని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శుక్రవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ఆర్థిక సహకారంతో తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంను వినియోగించి పాదరక్షల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పాదరక్షల కేంద్రాలు ప్రపంచంలోని పలు దేశాల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎంతో ఉపయుక్తంగా మారుతున్నాయి. ఈ సందర్భంగానే ఏటీసీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన పాదరక్షల కేంద్రం బ్రేక్ దర్శనాలతో పాటు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు వెళ్లే భక్తులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్
సిహెచ్ వెంకయ్య చౌదరి, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె సత్యనారాయణ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా చాలాసార్లు కూడా మన చెప్పుల మేనేజ్మెంట్ ఇన్నోవేటివ్గా ఎలా చేస్తున్నాము తిరుమల కొండ పైన అనేది చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా 6 కౌంటర్స్ పెట్టాం. ఈరోజు 7వ కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా వాళ్ళు మ్యాన్ పవర్ని పెట్టి మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా లేదా మనకి ఏదైతే ఒకేసారి టెక్నాలజీ కొనుక్కొని క్యూఆర్ కోడ్ బేస్డ్ వన్ భక్తులకి ఒక సిస్టమ్ ప్రకారం అంటే వాళ్ళ చెప్పుల్స్ అంటే దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు కానీ మిగతా అన్నదానానికి వెళ్ళేటప్పుడు కానీ మిగతా సేవలకి కొన్ని రిసీవ్ చేసుకునేటప్పుడు కానీ చెప్పులు వేసుకొని ఉండకూడదు. కాబట్టి ఆ చెప్పులు ఒక చాట వేసి మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. అంతకుముందు మనకి వీక్లీ దాదాపు 4-5 ట్రక్కులు వచ్చాయి. ఏది ఒకరి చెప్పులు ఇంకొకరి కలిసిపోయి వాళ్ళ చెప్పులు తీసుకోలేక అలా వేస్ట్గా జనరేట్ అయిపోయి వీక్లీ దాదాపు 4-5 ట్రక్కులు వచ్చాయి. ఈ సిస్టమ్ డెవలప్ చేసిన తర్వాత వీక్లీ ఇప్పటికి 1 ట్రక్ మాత్రమే వస్తుంది. దాదాపు 70% యొక్క వేస్టేజ్ని మనం కంట్రోల్ చేసినట్టు అవుతుంది. అలానే ఎవరైతే మనకి ఈ సెంటర్కి వచ్చి వాళ్ళ చెప్పుల్ని ఇచ్చి మళ్ళీ టోకెన్ తీసుకెళ్తారో దాదాపు 98% రికవరీ ఉంది, మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్తున్నారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద సిస్టమ్. 98% మంది తీసుకెళ్తున్నారు. ఓన్లీ 1 or 2% మంది వాళ్ళకి టైం ప్రాబ్లం ఉండో లేకపోతే డిస్టెన్స్ ప్రాబ్లం ఉండో లేకపోతే లొకేషన్ వైజ్ క్లారిటీ లేకపోవటం వలన కొంతమంది వాళ్ళ బస్ కానీ లేకపోతే ట్రైన్ ప్రాబ్లం ఉండి కానీ అలా మన ఫీడ్బ్యాక్లో అలా వస్తుంది. సో ఓవరాల్గా ఇది పెద్ద సక్సెస్ అని చెప్పవచ్చు. ఇండియాలో ఏ టెంపుల్లో కూడా ఇటువంటి సిస్టము ఇంట్రడ్యూస్ చేయలేదు. ఫస్ట్ టైం మనం ఓన్గా డివైజ్ చేసి మన ఓన్గా సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం వలన విత్ ద హెల్ప్ ఆఫ్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పెద్ద సక్సెస్ అని చెప్పొచ్చు. ఇది ఒక బెంచ్ మార్క్ అని కూడా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో మనం చెప్పొచ్చు. రాబోయే కాలంలో ఇంకొక సెంటర్లో కూడా మొత్తం 8 సెంటర్స్లో ఓపెన్ చేయాలనుకున్నాం. ఇంకొక సెంటర్లో కూడా చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రకంగా మనం ఆలోచించాలి. ఎందుకంటే మ్యాన్ పవర్ మీద చాలా కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. అదంతా కూడా సిఎస్ఆర్ కింద మనకి కోరమండల్ లిమిటెడ్ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి అన్నీ కూడా ఇంకా కాస్ట్ తగ్గించుకొని అలానే ఒకే సెంట్రలైజ్డ్ సిస్టమ్ పెడితే ఎలా ఉంటుందని కూడా మనం ఆలోచించడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం ఇప్పుడు లగేజ్లో ఎలా అయితే చేస్తామో ఏదో అలిపిరిలో కానీ శ్రీవారి మెట్టికల్ నుంచి తీసుకొచ్చి లగేజ్ సెంటర్లో పెట్టి ఏ రకంగా అందరూ కూడా లగేజ్ సెంటర్కి వచ్చి వాళ్ళు లగేజ్ తీసుకెళ్తారో అదేవిధంగా రాబోయే కాలంలో చెప్పులు మొత్తం తిరుమల కొండ పైన ఎక్కడున్నా ఒక కలెక్షన్ పాయింట్ డిఫరెంట్ కలెక్షన్ పాయింట్స్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా సెంట్రలైజ్డ్ ఒక సిస్టమ్ డెవలప్ చేసుకొని సెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా ఎవరి చెప్పుల్స్ వాళ్ళు టోకెన్ బేస్డ్ ఇస్తే పెద్ద సక్సెస్ అని చెప్పవచ్చు. ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ కూడా మనకి ఇప్పుడు దాకా లేని టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో లేని ప్రాక్టీస్ని మనమే ఇంట్రడ్యూస్ చేసుకొని మనమే సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశామని చెప్పవచ్చు. ఈ సందర్భంగా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అలానే ప్రత్యేకంగా మనకి కోరమండల్ లిమిటెడ్ వాళ్ళు చాలా ముందుకు వచ్చి ఎప్పుడైతే మేము ఐడియా చెప్పామో ఐడియాని లాస్ట్ 4-5 months నుంచి వాళ్ళు చాలా పకడ్బందీగా ఎప్పటికప్పుడే మ్యాన్ పవర్ను తీసుకొని వచ్చి ఎప్పటికప్పుడే వాళ్ళు మానిటరింగ్ చేస్తూ మనకి ఎంతో రకంగా అసోసియేట్ అయి ఉండటం వల్ల వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలా కూడా భక్తులకు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఇప్పుడు ఉన్న సెంటర్లో ఎక్కడుంటారో నియర్ బై వాళ్ళకి గూగుల్ కూడా వాళ్ళు చూపిస్తూ ఉంటుంది ఇక్కడ నియర్ బై సెంటర్ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళు డ్రాప్ చేస్తే బాగుంటుంది. ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులు వదిలేస్తే అది ఒక రకమైన మనకి వేస్ట్ జనరేట్ అయిపోయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మనకున్న ఈస్థెటిక్ సెన్స్ ఇక్కడ ఉన్న యొక్క హోలీనెస్ మంచి చాలా ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆ ఆధ్యాత్మికతను ఉట్టిపడేలాగా ఉంచుకోవాలి. కానీ ఈ రకంగా వేస్ట్ జనరేట్ చేసే విధంగా మనం కార్యక్రమాలు ఉండకూడదని భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా వాడుకొని క్షేత్రాన్ని మరింతగా ఇంకొక స్టేజ్కి తీసుకెళ్లే విధంగా ప్రవర్తించాలని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ అలానే భాగస్వాములైన ఉద్యోగస్తులు చాలా కష్టపడి పనిచేస్తుంటారు. రాత్రి అనగా పనగనగా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే ముఖ్యంగా మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చాలా ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఇదంతా కూడా మీకు భవిష్యత్తులో ఖచ్చితంగా ఇటువంటి సిస్టాన్ని అన్ని టెంపుల్స్ కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర.
నా పేరు డాక్టర్ కె సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, హైదరాబాద్. ఉచిత పాదరక్షల సంరక్షణ కేంద్రం అనే ఈ కాన్సెప్ట్ తోటి మన వెంకయ్య చౌదరి గారు కోరమాండల్ తరపున ఒకరోజు నన్ను పిలిచి అస్తవ్యస్తంగా పడుతున్నటువంటి ఈ చెప్పులు తిరుమలలో ఇంత పవిత్రమైన ప్లేస్లో ఎక్కడ పడితే అక్కడ పడేసి వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఎలాగోలా దీన్ని ఒక కొలుక్కి తీసుకొని వచ్చి ఈ సెంటర్స్ ద్వారా వారి దగ్గర నుండి పాదరక్షలు కలెక్ట్ చేసి మళ్ళీ వారికి సేఫ్గా అందించే మార్గం చెప్పి మాకు ఈ సెంటర్స్ను ప్రారంభించండి అని ఒక స్పాన్సరింగ్ లాగా మమ్మల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు మేము చాలా సంతోషించాం. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఒక్కటే మా కోరిక, మా విజ్ఞప్తి భక్తులందరికీ, దయచేసి పాదరక్షల సంరక్షణ కేంద్రాన్ని తప్పకుండా మీరు ఉపయోగించుకొని ఇక్కడ మీరు డిపాజిట్ చేసినటువంటి చెప్పులు మళ్ళీ మీరు వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే అప్పుడు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ని మళ్ళీ వెంకయ్య చౌదరి గారు బాగా ఆలోచించి వీటన్నిటిని నిశ్చితంగా పరిశీలించి ఈ సంరక్షణ కేంద్రాల ద్వారా ఒక బార్కోడ్ ద్వారా ఒక సాఫ్ట్వేర్ ద్వారా మన భక్తుల దగ్గర నుండి పాదరక్షలు తీసుకొని మళ్ళీ వాళ్ళకి సేఫ్గా ఇచ్చినట్లయితే పవిత్రమైనటువంటి తిరుమల హిల్స్ మీద ఎక్కడ పాదరక్షలు అనేటువంటి కనపడవు. తర్వాత పొల్యూషన్ అనేది ఎప్పుడైతే పాదరక్షలు మిగిలిపోయినాయో వీటిని బయటికి తీసుకెళ్లి కాల్ చేయటమో లేకపోతే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉండేది. ఇది చాలా వరకు తగ్గింది. దయచేసి భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ఉచిత పాదరక్షల సంరక్షణ కేంద్రాన్ని ఉపయోగించుకొని వారి యొక్క పాదరక్షలకు డిపాజిట్ చేసి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో మార్చి 9వ తేదీ నిర్వహించనున్న కార్యక్రమ ఏర్పాట్లపై విద్యా వైద్య శాఖల జేఈఓ ఎస్ శరత్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ ఈ ఏడాది మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఇందుకోసం టీటీడీ మహిళా అధికారులు సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. వివిధ రంగాల్లో నిపుణులైన వారిని ఉపన్యాసకులుగా ఆహ్వానించాలని పేర్కొన్నారు. టీటీడీ మహిళా ఉద్యోగులకు అందించే పద్మావతి అవార్డులు ఈ ఏడాది మరిన్ని పెంచాలని, ఇందుకోసం నైపుణ్యం, ప్రతిభ ఆధారంగా అర్హులైన అన్ని తరగతుల ఉద్యోగులను ఎంపిక చేయాలన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి వేద ఆశీర్వచనంతో మహిళా దినోత్సవాన్ని ప్రారంభించాలని, శ్రీ పద్మావతి వైభవం నృత్య రూపకంతో ముగించాలన్నారు. భక్త శ్రేష్ఠుడు గరుత్మంతునిపై శ్రీ వెంకటేశ్వరుడు దివ్యంగా కొలువుదిరి భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. శ్రీకాళహస్తికి సమీపంలో 5 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో కొలువుదిరిన తొండమాన్పురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారికి వార్షిక తిరుకల్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న తొండమాన్పురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుకల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి కళ్యాణ వేదికపై ఆసీనులను గావించారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా వైదిక క్రతువులను పూర్తి చేశారు. ఆపై మిన్నంటే భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
అనంతరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి గరుడ వాహన సేవ శోభాయమానంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించి ప్రియ గరుడ వాహనంపై ఆసీనులను చేసిన అర్చకులు పూజాధికాలతో సేవించారు. ఆపై మేళతాళాలు, కళా ప్రదర్శనలు, గోవిందనామ స్మరణల నడుమ తొండమాన్పురం ఆలయ వీధులలో శ్రీ వెంకటేశ్వరుడి గరుడ వాహన సేవ ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. గరుడ వాహన సేవలో గోవిందుడిని దర్శించుకున్న భక్తజనం ఆధ్యాత్మిక పరవశంలో ఓలలాడారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు శుక్రవారం 50 లక్షల రూపాయలు విరాళంగా అందాయి. హైదరాబాద్కు చెందిన శివకోటి సిద్ధార్థ అనే భక్తుడు టీటీడీ శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్కు 50 లక్షలను విరాళంగా సమర్పించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారం శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టువస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. క్షత్రాణి ధారయేరను ఇహత్వా భూర్యాచరేదు పద్మందోషావస్తర్దే నివాగో సమనుయోన క్రీడంతస్త్వా సుమనసస్స ప్రేమాభిద్యుమ్నాతస్థివాగో స్వజనానాం స్వశ్వస్వహిరణ్యో అగ్న ఉపయాతి వసుమతారథేనా. తిరుమలలోని గోకులం అతిథి గృహం వద్ద భక్తుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయంను శుక్రవారం ప్రారంభించారు. గోకులం అతిథి గృహం వెనుక వైపున ఇందుకోసం 8 కౌంటర్లను ఏర్పాటు చేశారు. బ్రేక్ దర్శనాలు, సేవల కోసం దరఖాస్తు చేసుకున్న భక్తులకు ఉపయుక్తంగా ఉండేలా కొత్త మార్గాన్ని ఏర్పాటు చేశారు. టీటీడీ అదనపు ఈవో కార్యాలయం సూపరింటెండెంట్ రామచంద్రరావు శుక్రవారం పూజా కార్యక్రమాలను నిర్వహించి నూతన కౌంటర్లను ప్రారంభించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తిరుపతిలోని బేరివీధిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి, శ్రీ తిరుకచ్చి నంబి, శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో తిరుకచ్చి నంబి అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు బేరిశెట్టి సంఘం ఆధ్వర్యంలో తిరుకచ్చి నంబి అవతార మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 5వ రోజైన శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారిని తిరుకచ్చి నంబి ఉత్సవమూర్తులను విశేష అలంకరణలతో కొలువుదీర్చారు. అనంతరం టీటీడీ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పఠనం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు తిరుకచ్చి నంబి వారికి నివేదన, మంగళ నీరాజన సమర్పణ జరిగింది. తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలోని నాగలాపురంలో కొలువుదీరిన వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామి వారి దేవాలయంలో విమాన జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తున్న ఈ మహత్తర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి, శ్రీ వేదవల్లి అమ్మవారిని, శ్రీ చక్ర తాల్వార్లను వేంచేపు చేశారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై రాత్రి సమయంలో యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఆరాధనలు, విశేష హోమాలు, పూర్ణాహుతి తదితర క్రతువులను పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు అందజేశారు. మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠంలో గురు వైభవోత్సవాల్లో భాగంగా స్వామివారికి 405వ పాదుకా పట్టాభిషేక మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ గురు రాఘవేంద్రుల వారు సన్యాస దీక్ష స్వీకరించిన రోజును పురస్కరించుకుని మఠం ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో స్వామివారి పాదుకలకు విశేష ఆరాధనలను జరిపారు. పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థుల వారు పాదుకలను బంగారు నాణాలు, ముత్యాలు, సుగంధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణలు జరిపి పూజాధికాలను నిర్వహించారు. అనంతరం శ్రీమఠం ప్రాంగణంలో పాదుకలకు స్వర్ణ రథోత్సవ సేవ వేడుకగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ గురు రాఘవేంద్రుల వారి 405వ పాదుకా పట్టాభిషేక మహోత్సవాల్లో పాల్గొని తరించారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో పార్వేట ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి ఆలయంలో 40 రోజుల పాటు పార్వేట ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అహోబిలేశుడు సమీప ప్రాంతాల్లోని దాదాపు 40 గ్రామాల్లో రోజుకొక గ్రామంలో పార్వేట ఉత్సవాల్లో భాగంగా ఊరేగుతూ ఆయా ప్రాంతవాసులను కటాక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే రుద్రవరం గ్రామం చేరుకున్న దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి గ్రామవాసులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా తన వివాహ వేడుకలకు ఆహ్వానం పలికేందుకు పలు గ్రామాల్లో పర్యటిస్తున్న ఎగువ అహోబిలం శ్రీ జ్వాలా నరసింహస్వామి వారికి జోగులాంబ దేవస్థానం తరపున అధికారులు, అర్చకులు పట్టువస్త్రాలను సమర్పించారు. చిత్తూరులోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 405వ పట్టాభిషేక మహోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా బృందావనానికి అర్చకులు సంప్రదాయ శోభితంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై కవచ ధారణ గావించి సుగంధ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం పూజాధికాలను పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు అభిషేకాది ఆరాధనలో పాల్గొని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి కృపకు పాత్రులయ్యారు. నెల్లూరు జిల్లా ముదివర్తి గ్రామంలో పెన్నా నదీ తీరాన కొలువైన శ్రీ శనేశ్వర వాక్కు క్షేత్రంలో శ్రీ దక్షిణామూర్తి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. అమావాస్య అనంతరం ఈ ఆలయంలో స్వామివారికి కళ్యాణం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మేధ, గంగా సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామివార్లను ఆభరణాలు, పూలమాలలతో వధూవరులుగా అలంకరించారు. ఆపై కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ దక్షిణామూర్తి కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. పుష్పార్చన జరిపి మంగళహారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లా ముదివర్తి గ్రామంలో పెన్నా నదీ తీరాన కొలువైన శ్రీ శనీశ్వర వాక్కు క్షేత్రంలో రాహు కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. అమావాస్య అనంతరం ఈ ఆలయంలో స్వామివారికి కళ్యాణం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా నాగకన్య, నాగదేవత సమేతంగా శ్రీ రాహుస్వామి వార్లను
ఆభరణాలు పూలమాలలతో వధూవరులుగా అలంకరించారు. ఆపై కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం మాంగళ్య పూజలు జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నాగకన్య నాగదేవత సమేత రాహుస్వామి వారి కళ్యాణాన్ని కనుల పండుగ నిర్వహించారు. పుష్పార్చన జరిపి మంగళహారతులు సమర్పించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారి అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గోప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి వాసులు ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.